మధుర మీనాక్షి అమ్మవారు మనుషుల్ని మింగేసి తాంత్రిక అమ్మవారుగా ఉండేవారని మీకు తెలుసా? పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రి అయితే గర్భగుడి దాటి బయటకు వచ్చేవారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు తమసు గుణంతో దొరికిన వాళ్ళను దొరికినట్టే మింగేసేవారు. పాండ్యరాజులు పండితులను పిలిపించి యజ్ఞాలు హోమాలు చేశారు, కానీ ఉపయోగం లేదు. దాంతో పాండ్య రాజ్యంలో ప్రజలు రాత్రి అయితే బయటకు రాకుండా రాజ్యమంతా నిర్మానుష్యంగా అయిపోయింది. ఒకరోజు ఆదిశంకరాచార్యులు పాండ్యరాజ్యం రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనం అయిపోయిన తర్వాత, స్వామి, మా రాజ్యంలో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేస్తారు. కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు. దానికి ఆదిశంకరాచార్యులు, సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు, అయినా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకు భయం ఏంటి అని చెప్పి, నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరుతారు. రాత్రి ధ్యానం చేస్తుండగా అమ్మవారు గర్భగుడి నుంచి బయటకు వస్తారు. అలా వచ్చిన అమ్మవారిని తమసు గుణంతో ఆదిశంకరాచార్యులు మింగేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. మరి అమ్మవారిని ఎలా బంధించారు? అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.